Hello everyone, welcome to your favorite channel Archana's Vantilu. ఈ వీడియోలో మనం గుమగుమలాడిపోయే ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఉసిరికాయలు మా అపార్ట్మెంట్లో ఉన్న చెట్టువి. మేమంతా కార్తీక మాసంలో చక్కగా ఈ చెట్టు కింద దీపాలు కూడా వెలిగించుకున్నాం. మా సెక్రటరీ అంకుల్ అయితే అందరికీ పంచిపెట్టింది. ఇవైతే మాకు వచ్చిన ఉసిరికాయలు. దీంతో అయితే కమ్మగా పచ్చడి చేసేస్తున్నాం. ఫస్ట్ ఈ ఉసిరికాయలన్నింటినీ శుభ్రంగా కడిగి గుడ్డపైన వేసి ఆరిపోసేయాలి. ఉసిరికాయలకి కొంచెం కూడా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఒక్కొక్క ఉసిరికాయ తీసుకొని ఇట్లా 4 వైపులా ఘాటు పెట్టుకోవాలి. ఉసిరికాయలన్నిటికీ ఘాటు పెట్టుకున్న తర్వాత ఈ ఉసిరికాయలన్నీ ఎన్ని గ్లాసులు వచ్చాయో మెజర్ చేసుకోవాలి. ఉసిరికాయలు ఎన్ని గ్లాసులు వస్తాయో దానికి తగ్గట్టు ఉప్పు, కారం, ఆవు పిండి వేసుకోవాలి. అందుకే మనం మెజర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఈ ఉసిరికాయలన్నింటినీ వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు ఫ్రై చేసేటప్పుడు కొన్ని ఉసిరికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేగాని అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసుకోకూడదు. కొంచెం సేపు ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఉసిరికాయలన్నీ ఇట్లా బ్రౌన్ కలర్లోకి అయిపోతాయి. ఫ్రై అయిపోయిన ఉసిరికాయలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని రెడీగా ఉంచుకుందాం. దానికి చింతపండు పల్ప్ 1/2 గ్లాస్ తీసుకోవాలి. నెక్స్ట్ 2 వెల్లుల్లిపాయలు తీసుకొని వాటికి తొక్కు తీసేయాలి. ఏ పచ్చడైనా వెల్లుల్లిపాయ వేస్తే ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇందాక 1/2 గ్లాస్ చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కారం 1/2 గ్లాస్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు 1/2 గ్లాస్ వేసుకోవాలి. అన్ని ఈక్వల్ మెజర్మెంట్స్ ఉంటాయి. పసుపు 1 టీ స్పూన్, మెంతిపిండి 1/2 టీ స్పూన్, తర్వాత ఆవు పిండి, కారం ఉప్పు ఎంత తీసుకున్నామో ఆవు పిండి కూడా అదే 1/2 గ్లాస్ తీసుకోవాలి. తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్లో సగం తీసుకొని ఇందులో వేసి కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసినాక చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఉప్పు, కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఈ పచ్చడికి తాలింపు వేసుకోవడానికి ఒక కళాయిలో నూనె పోసుకొని వేడవనివ్వాలి. వేడైనాక అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, అట్లానే ఇందాక సగం మనం మిగిల్చుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. పప్పులన్నీ ఇట్లా కలర్ మారిన తర్వాత ఇందాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పచ్చడి ముద్దను తీసి ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ పచ్చడి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి నూనెలోనే పచ్చడి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ తాలింపులో పచ్చడి వేసి కలుపుతుంటే ఇల్లంతా గుమగుమలాడిపోయింది. అంత మంచి వాసన వస్తుంది. ఈ పచ్చడి వేసి కలుపుకున్నాక బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్లో ఈ పచ్చడిని వేసేయాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఇరిగిపోకుండా జాగ్రత్తగా ఈ పచ్చడిని ఉసిరికాయల్లో కలుపుకోవాలి. కలుపుకున్న పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి 3 డేస్ ఊరపెట్టాలి. ఇప్పుడు మనం ఆవకాయ పచ్చడి ఎలాగైతే 3 డేస్ ఊరపెట్టిన తర్వాత కలుపుతామో అట్లానే ఈ ఉసిరికాయ పచ్చడి కూడా 3 రోజుల తర్వాత తీసి కలుపుకోవాలి. 3 డేస్ ఉసిరికాయ పచ్చడి ఊరిన తర్వాత ఈ పచ్చడిని ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ కనుక మీకు ఉప్పు, కారం ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడు కలుపుకోవచ్చు. పచ్చడి కలుపుతుంటేనే అబ్బా భలే వాసన వస్తుంది. మా అమ్మ అయితే ఇంక అన్నంలో కొంచెం పచ్చడి వేసి కలిపి మాకు చేతులలో పెట్టింది. ఉసిరికాయ కూడా బాగా ఊరి ఎంత సాఫ్ట్ ఉందంటే ఇట్లా అంటేనే చేతిలో ఊడిపోతుంది.
మనం ఎన్ని వంటలు చేసినా కూడా అమ్మ చేసిన వంటతో ఈక్వల్ అయితే ఎప్పుడూ అవ్వదు. ఈ పచ్చడి అయితే మా అమ్మ చేసింది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మరి మీరు కూడా ఈ ఉసిరికాయ పచ్చడిని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అర్చనాస్ వంటిల్లుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.